తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను అడ్డుకొని అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. నియోజకవర్గమైన రాయదుర్గంకి కాల్వ శ్రీనివాస్ వెళ్లకూడదని ప్రశ్నించారు. ఇలా ఎన్ని రోజులు చేస్తారని ఇప్పటికైనా మారాలని ఆయన హితవు పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యం లేదు, నేను మొత్తుకుంటానే ఉన్నా రోజు, ఎక్కడ లేదు. గుడికి పోకూడదు, షాపింగ్ పోకూడదు. మా ఊర్లో చెప్తాంటారు, ఏదన్నా గుడి అంటే సార్ మీ టైమింగ్ చెప్పండి సార్ అంట. ఏదా మీ టైమింగ్, మా టైమింగ్ ఎందుకు? టైమింగ్లో నిన్నటి రోజు ఏమైంది అంటే ఎవరు పోకూడదా? అక్కడ ఏం జరిగింది? ఒక చిన్న పాపని ఈ టైంలో పూజ జరగాలని ఉంటే నేను రాలేదు, నువ్వు రాలేదు అనే ఉద్దేశంతో దాన్ని పోస్ట్పోన్ చేస్తుంది. ఏంటయ్యా అర్థం కావడంలే. నేను ఒకటి చెప్తా చూడండి, మన హిందూ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడతాము అంటే ఆడికి పెళ్ళి అయినట్టు. ఎందుకు రాశారు? 8 గంటల 49 నిమిషాలు అని పెడతారు ముహూర్తం. ఏమని ఎందుకు పెట్టాలి? 8:49 అని 50 పెట్టు, లేదా 60 పెట్టు. అంటే ఆ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం చూసి సరిపోవాలని చెప్పి 8:49 అంటాడు. ఆ గడియల్లో మనం సరిగ్గా హిందూ సాంప్రదాయ ప్రకారం బెల్లము జీలకర్ర ఇద్దరు పెట్టుకుంటాం. అది మన రాయదుర్గంలో